నన్ను రక్షించు ప్రభు, ప్రభు నన్ను రక్షించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నన్ను రక్షించు. ఇది ఏం శక్తితో నన్ను రక్షించండి. ఫాదర్ రమ్మన్నారా ఫాదర్? మన ప్యాట్రిక్ డాడీ అయ్యాడు. వాడికి అమ్మాయి పుట్టింది. చాలా సంతోషం ఫాదర్. వినటానికి ఎంతో సంతోషంగా ఉంది. చిన్న వయసులో మీరిద్దరూ అసలు వదిలిపెట్టి ఉండనే ఉండరు. నేను ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళినా కూడా నేను తిరిగి వచ్చేంతవరకు మీరు భోంచేయకుండానే ఉంటారు. నీకైనా ఏదైనా చెప్పి ఒప్పిస్తాను. ప్యాట్రిక్కి ఏది చెప్పినా వాడు వినడు. గుర్తుంది ఫాదర్. ఎలాగున్నా ప్యాట్రిక్ ఇవాళ వాడికైనా ఒక కుటుంబాన్ని అమర్చుకొని సంతోషంగా ఉన్నాడు. కానీ నీ జీవితాన్ని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. మీరు చెప్పేది అర్థం అవ్వట్లేదు ఫాదర్. నువ్వు ఈ చర్చిని నన్ను వదిలి బయటికి వెళ్ళాలి. ఒక మంచి పనేదన్నా నువ్వు చూసుకొని నువ్వు కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలిరా. ఫాదర్ నాకు మీరు ఈ చర్చ్ రెండు తప్ప వేరేం తెలియదు ఫాదర్. అరే అదేరా పెద్ద సమస్య. నన్ను ఈ చర్చిని దాటి ఒక అందమైన లోకం ఉందిరా. అంటే నేను మీలాగా ఒక ఫాదర్ అవ్వలేనా ఫాదర్? దేవుడికి సేవ చేయటం మన ఇష్టాయిష్టాలకి దూరమైందిరా. మన అవసరాలు మన పరిస్థితులే వాటిని నిర్ణయించకూడదు. నువ్వు ఫాదర్ అవ్వాలనేది ఆ దేవుడు ఆశయం అయితే అదెవరూ ఆపలేర్రా. నువ్వు ఈ కాంపౌండ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళాలరా. ఈ లోకం నీకోసం కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు ఉంచుకొని వెయిట్ చేస్తుందిరా. ఒకవేళ నాకు అది నచ్చకపోతే నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రావచ్చా ఫాదర్? అది ఆ దేవుడి ఇష్టంరా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేది ఎలాగైతే ఆ దేవుడు నిర్ణయిస్తున్నాడో అదే విధంగా మళ్ళీ నువ్వు ఇక్కడికి రావటం ఆ దేవుడే నిర్ణయిస్తాడ్రా. గాడ్ బ్లెస్ యూ మై సన్. ఈ గూడుని చూసావా? నిన్నటి వరకు ఒక పక్షి దీంట్లో ఉంది. ఇవాళ దాని దారి చూసుకొని అది ఎగిరి వెళ్ళిపోయింది. ఒక సాధారణమైన పక్షికున్న తెలివితేటలు కూడా మనిషిగా పుట్టిన మనలో లేవంటావా? జీవితమే అర్థం లేకుండా పోతుందిరా. ఎవరో ఒకరు తన చోటుని వదిలేసి వెళ్ళిపోయినందువల్లనే నీకు ఈ చోటు దక్కిందిరా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నందువల్ల దేవుడు కృప కావాల్సిన ఒక బిడ్డకి అది దక్కుతుంది కదరా. అది నీ బాధ్యతగా నీకు అనిపించట్లా?
ఏమైందో తెలియలా ఉదయం నుంచి కాకులు అరుస్తున్నాయి. అందుకే రోజు స్నానం చేసి వచ్చి కొట్టు తెరవాలనేది. లేదనుకో కాకే కాదు గాడిది కూడా నీ కొట్టు దగ్గరికి వచ్చి గాంటేస్తుంది. ఏయ్, ఇలా మాట్లాడితే వేణీలు తీసి మొహం మీద పోసేస్తా. కోపడుకు ఒకటి ఇవ్వు స్ట్రాంగ్ గా. అన్న ఒక బజ్జీ ఇవ్వండి. ఇదిగో బాబు. ఆ, ధనుసు రాశికి కష్టాలు. ఈ రాశులు ఎన్ని కష్టాలు పడతారో ఏంటో. మనుషులు కావాలి, ఉండే చోట భోజనము ఉచితం. క్లిఫ్ క్లబ్ రిసార్ట్. ఇదిగోండన్నా. ఒక్క టీకి ఇంతసేపా? త్వరగా ఇవ్వు. ఇదిగో. ఆ. ఏయ్, జాగ్రత్త. ఏమైంది బాబు? చెయ్యి గాలిందయ్యా. చూసి తీసుకో. మర్చిపోకుండా అన్ని నోటీసులు ఇచ్చావా? అన్ని నోటీసులు ఒకే చోట ఇచ్చేశాను. మన ఊటీ గైడ్ నుంచి ఛానల్ వరకు అన్ని చోట్ల వాచ్మెన్ కావాలని ప్రకటన ఇచ్చినా కూడా మన ఊరు వాళ్ళే కాదు, మణిపూర్ నేపాల్ నుంచి ఎవరూ రావట్లేదు. నేపాల్ కాదు, లోకల్ గోపాల్ కూడా ఈ హోటల్కి రాడు. అలా ఉంది మన హోటల్. ఆ? లేదు లేదు, అక్కడ చూసారా కొత్తగా ఒకటి ప్రకటన ఇచ్చాడు. బోర్లా పడుకుని గ్యాస్ వదిలితే పొట్ట తగ్గుతుందట. ఏరా, పోయి కారు తోడు పోరా. ఏమండి, నేను మీ హోటల్లో చీఫ్ కుక్కుని. నా దగ్గర మీరు ఫ్రైడ్ రైస్ అడగొచ్చు, ఫ్రైడ్ నూడిల్స్ అడగొచ్చు, పాయా కూడా అడగొచ్చు. అది మానేసి కారు క్లీన్ చేయమంటారా? నా గౌరవం ఏమైపోతుంది? చెప్పించే పోరా. కారు క్లీనింగ్ చేసే లెవెల్కి మన గౌరవం గాల్లో ఎగురుతోంది. కారును ఎత్తుకుపోతానే చెప్పినట్టు వింటారు. చేసేస్తా. బాగా చదువుకుని ఉంటే ఈ పాటి కలెక్టర్ అయిపోయేవాడిని. చూడు, చిన్న వయసు నుంచి నేను వంటగదిలో ఉండిపోవడం వల్ల అందరూ కలిసి నన్ను వంటవాణ్ణి చేసేశారు. చిన్న బండి కొనుక్కోవచ్చు కదా, లారీ లాంటి ఒక బండి కొన్నారు. తొడవడానికి ఒక రోజు పట్టేస్తుంది. సార్, ఎవరు? ఏం కావాలి? పని విషయంగా ఓనర్ని కలవాలి. ఏ, నన్ను చూస్తే వానర్లాగా కనపడడం లేదా? ఆ? సార్, మీరు బండి తుడుస్తున్నారు, ఆ. వంట మనిషి టోపీ వేసుకున్నారు. యూనిఫామ్ అనుకున్నాను, అందుకే. తమ్ముడు ఒకటి తెలుసా? అమ్మాని ఉన్నారు కదా, ఆయన ఫ్యాక్టరీలో వన్ ఆఫ్ ద స్టాఫ్. అదే విధంగా ఈ క్లిఫ్ క్లబ్ రిసార్ట్ లో నేను వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ని అండ్ ఆల్సో ఏ స్టాఫ్. యు నో దాట్? సారీ సార్. ఏంటి సారీ? ఒక మనిషి ఓనరా స్టాఫ్ అని కూడా తెలియలేదు. నువ్వు ఏం పని చేసి చించుతావు? నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు వెళ్ళి రేపు రావాలా సార్? 10 years తర్వాత రా. వెళ్ళు. సార్, తెలియకుండానే సార్. ఏ పనైనా పర్లేదు సార్. ఏ పని అయినా పర్వాలేదా? ఉన్న పనులన్నిటికీ హోమ్ మినిస్టర్ చెప్పారు కదా ఏరా? అన్ని. పని చూడకుండా ఏంట్రా అక్కడ మీటింగ్? ఆ బట్టతలోడు ఎలా మోసం పరిసిగెడతాడో. తమ్ముడు, నువ్వు తిన్నగా వెళ్ళావంటే అక్కడ చచ్చేలా ఉండేవాడు పేపర్ చదువుతూ ఉంటాడు. వాడే ఓనరు, నాలాగే ఉంటాడు. దయచేసి నేను ఓనర్ అని చెప్పిన విషయాన్ని చెప్పకు, సరే సార్. ఓకేనా? వెళ్ళి అడుక్కో. ఒక 10 నిమిషాలు ఓనర్గా యాక్ట్ చేయనివ్వడం లేదు ఈ సమాజం. ఛీ! సార్, నమస్తే సార్. ఏంటబ్బా? సార్, ఇక్కడ పని మనుషులు కావాలని ఒక నోటీస్లో యాడ్ చూశాను. ఏదైనా పనుందా సార్? అవును, పని నీకా తమ్ముడు? అవును సార్. నీ పేరేంటే? సార్, నా పేరు కెన్నడీ. నాకు సొంతం అంటూ ఎవరు లేరు. చర్చిలోనే సార్ పెరిగాను. మీరు నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. ఒక వాచ్మెన్ పని మాత్రమే ఉంది. నెలకు 15,000 జీతం. సరే సార్. 3 పూట్ల తిండి. కానీ ఒక కండిషన్, నువ్వు ఇక్కడే ఉండాలి. మీరు నాకు ఏ పని ఇచ్చినా నేను కరెక్ట్గా చేస్తాను సార్. సరేరా, వెళదాం. నువ్వు చేయాల్సిన పని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఇదే నువ్వు పని చేయాల్సిన చోటు. ఇక్కడ 5 పనిచేస్తున్నా చూసుకో, కానీ ఒక్కడు కూడా ఇక్కడ ఉండటం లేదు. రాత్రి గేటు మోయగానే లోపలికి ఎవరైనా అలౌ చేయకు, సరేనా? అలాగే సార్. ఏమయ్యా చీఫ్ కుక్కో, మన వాళ్ళందరం లోపలికి పిలుచుకురా. మిమ్మల్ని అందరిని ఎందుకు రమ్మన్నా తెలుసా? ఇతడే కెనడీ, మన హోటల్లోకి కొత్తగా పనిలోకి చేరిన వాచ్మెన్. ఇంత చిన్న వయసులో మీరు ఇక్కడికి వచ్చి కష్టపడాలని రాసుంది.
నీకు పెళ్లి గిళ్ళి అన్ని అయిపోయాయా? లేదండి. ఏ విషయాన్ని అనుభవించకుండా రేయ్, తెక్క సన్నాసులా, కొత్తగా వచ్చిన వాళ్ళని భయపెడుతున్నారు. వీళ్ళు ఇంతే తెక్కలోలా మాట్లాడుతుంటారు. వీళ్ళ వల్లే మన హోటల్ డెవలప్ అవ్వకుండా పోయింది. తర్వాత తన పేరు తేజ, చైనీస్ కుక్. ఇతను చీఫ్ కుక్. వీడి వెంకట, భలే వెంకట్. అశోక్, బ్రూస్లీ. ఏయ్, ఓ. చెత్తనాయాల ఊరికే ఉండవా? సరే తమ్ముడు, సరే నేను బయలుదేరుతాను. పొద్దునే చూసుకున్నా. సరే సార్. రే, ఆఫీసులో ఉన్న యూనిఫామ్ తీసి సైజ్ చూసి 2 సెట్లు తనకివ్వు. సరే సరే, రే, ఏదన్నా చెప్పి తన భయపెట్టారో మీ మేము అంతు అలా తెలుసు. చేస్తామా? మా వాడికి తెలుసు, వాడే తెలుసు. పారిపోతాడు. సీనియర్ వస్తే లేచి నిలబడాలి. సారీ స్టాండ్ సార్. అప్. ఆ? నువ్వు క్రిస్టియన్? అవును సార్. నీ దగ్గర బైబిల్ ఉందా? ఆ. ఈ రాత్రికి అది నీకు చాలా అవసరం. కౌగిలించుకుని పడుకో. ఆ? పితాసుతుడు పరిశుద్ధాత్మ పేరు మీద ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు ఇతన్ని వనం నుంచి కాపాడుగాక. ఆమేన్. ఒక టికెట్ పరలోకం వెళ్ళబోతోంది. ఆమేన్. ఎవరు కన్నా కొడుకో పోనీయండి. ప్రైజ్ లాట్ కెన్నీ. ఫాదర్, నాకు పని దొరికింది ఫాదర్. సంతోషం. ఏంటి పని? హోటల్లో నైట్ వాచ్మెన్ పని. రాత్రి 10 నుండి పొద్దున 6 గంటల వరకు ఫాదర్. వెరీ గుడ్ మై సన్. థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు మొదటి స్టెప్ తీసి పెట్టావు. దేవుడు నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ మై సన్. దేవుడు నిన్ను కాపాడతాడు. ఓనర్ చాలా మంచి ఆయన ఫాదర్. నాకు ఇక్కడే ఉండడానికి ఒక రూమ్ ఇచ్చారు. అంతా దేవుడు చూసుకుంటాడు. డోంట్ ఫర్గెట్ టు ప్రే ఎవరి డే, ఓకే? తప్పకుండా ఫాదర్. ఏమయ్యా జాకీ, ఆ, మొన్న వచ్చాడు కదా వాడు మురుకోడు, ఎక్కడ ఉన్నాడు? వాడిని మార్కెట్ కి పంపించాను. మార్కెట్ లో ఉన్న మళ్ళీ కానీ సెట్ చేశాడు అనుకుంటా. రేయ్, వాడికి సెట్ అవుతుంది అనుకుంటావా? సెట్ అయినా కూడా వాడికి పని చేయదా? ఏంటి రే, మూడిని చెప్పాను, చెప్పలేదు కదా. వీళ్ళు అక్కడ వీడు ఒక్కడు. ఎందుకు అలా వేసావు? సాంబార్లు ఉప్పు ఎక్కువ వేసావా? ఆ, కారం ఎక్కువ వేసావా? మరి ఎందుకు అలా ఎడుస్తున్నావు? పొద్దున్న 6 గంటలకి ఒక ఆకారం ఇటువైపుగా వెళ్ళింది. తెల్లారా 6 గంటలకి. రే, అది నేనేరా బాత్రూమ్కి వెళ్ళాను రా. ఏరా, బాత్రూమ్ వెళ్ళేదాన్ని చూసి దయ్యం వచ్చిందంటే ఏం చేయాలి చెప్పు? మన మొక్కలం రా. చెప్పలేదు కదా. వాడేమో పని చేయకుండా టైం పాస్ చేస్తున్నాడు, వీడేమో తింటూ టైం పాస్ చేస్తున్నాడు. ఈ చైనీస్ గాడేమో ఎప్పుడు టైం దొరికినా కేకమిక అంటూ టైం పాస్ చేస్తున్నాడు. ఏడకుండా పని చేయరా. ఇక్కడ నేను ఒక్కడనే ప్లేట్లు కడగాలి, కొబ్బరి తురమాలి. బాగుంది. 13 చపాట్లు మిగిలి ఉంది. హాట్ ప్యాక్ లో వేస్తాను, దొంగిలించుకో. దొంగ వృత్తి నేర్పించిందే నువ్వే కదా. ఎహె, తమ్ముడు టైం ఎంత? అయ్యయ్యో, టైం అయింది, పదండి. అయ్యయ్యో, టైం అయింది, పదండి, పదండి. పదండి, టైం అయిపోతుంది, త్వరగా పదండి. అది అక్కడ పడేసి వచ్చేయండి రా. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. రండి, రండి. పడేరా. ఏ పనైనా సరే అక్కడ వదిలేయ్. అంతే, కొత్తగా వచ్చింది కదా. వెంకట, నువ్వేం చేస్తావంటే ఉన్న పెప్పరు గిప్పరు అలాంటివన్నీ కూడా ఓనర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని రేపు మార్కెట్ కి వెళ్ళు. నువ్వు వెజిటబుల్ మార్కెట్ కి వెళ్ళి. నేను 2 రోజులు లీవ్ అడిగానుగా. ఇక్కడ పెద్ద సంఘటన జరగబోతుందిరా, అందరికీ లీవ్ వస్తుంది. అల్లాడుతూ ఉండు. సరే. వస్తున్నాడు బలెకపోతున్న మేక ఆన్ డ్యూటీలో తిరుగుతూనే ఉన్నాడు. కెనడియే కదా. అవును సార్. టేక్. ఇక్కడ కాటేజెస్ కీస్ అన్ని కూడా నీ దగ్గరే ఉన్నాయి. సరే సార్. ఒక 10 గంటలకి గేట్లన్నీ క్లోజ్ చేసి లైట్లన్నీ ఆఫ్ చేసి నిద్రపో. ఓకే సార్. ఫ్రేమ్ కట్టడానికి ఫోటో కావాలి కదా. సరే, తమ్ముడితో చివరిగా ఒక సెల్ఫీ తీసుకుందామా? తీసుకుందాం. నవ్వుతావా? ఇది నవ్వు. బాగా నవ్వాలి. ఓకే, గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ. చాప్టర్ క్లోజ్. అన్నా, మార్చి వాడికి పూడ్చి ఆడికి చెప్పేద్దామా? పాపం చిన్నవాడిగా ఉన్నాడు, ఏదైనా అయిపోతుందేమో భయం పర్లేదు. వేస్తుంది. నేను చెబుతున్నాను కదయ్యా, ఈ వాచ్మన్లే మన కాటేజీకి అస్సలు కలిసి రారయ్యా. ఆ, నీకు తెలీదా? అదే కదా. ఏం చేయాలి? ఆ దేవుడే తోడు. వాడి బర్త్డే తెలుసారా నీకు? ఏ కేక్ కట్ చేస్తావా? అది కాదు, వాడు చనిపోయే డేట్ తెలుసు, పుట్టినరోజు తెలిసాం కదా పోస్టర్ కొట్టేదానికి. ఏదో ఒకటి వెయ్యి.
పాపాలకి జీతం మరణం. ప్రభు నేను నమ్ముకుంటున్నాను, నన్ను రక్షించు. ఇది ఏ శక్తైనా దాని దగ్గర నుంచి నన్ను రక్షించు. కాలానా
ఎవరండి? ఎవరది? 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 ఎవరు? కెన్నడి కెన్నడి నాకు భయంగా ఉంది, దగ్గరికి రా. నీ మరణం నిశ్చయించబడింది. ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరని అడుగుతున్నాను. ఎవరు? నేను చెప్పాను కదా, ప్రాణం ఉందా? ఒక్క రాత్రికే వీడు తట్టుకోలేడని. అయ్యయ్యో, రేయ్ అది తెలిసిన విషయమే కదరా, దాని వదలండి. ఇది మర్డరా సూసైడా? అవును, వీడు పెద్ద సిబిఐ ఆఫీసర్. మరి మర్డరు సూసైడ్ అంటూ ఏరా హత్య చేసిన వాడు ఇలా పడుకోబెట్టి వెళ్ళిపోతాడా? అదే ఏంటి? కదా. గమ్ముకునండి, కన్ఫామ్ గా చెప్తున్నా ఇది హత్య కాదు, ఇది ఆత్మహత్యే. లేదు, ఇది మర్డరే. ఆత్మహత్యే. మర్డర్. నోరు మొయ్యండ్రా పక్షులారా. ఇది మర్డరా సూసైడ్ అని ఒకరికి మాత్రమే తెలుసు. అది వాడు కూడా చెప్పడు. ఎవరు? ఎందుకంటే చెప్పడు. వీడేరా అది. ఏయ్! కామెడీ చేస్తున్నావు. నువ్వెందుకు భయపడుతున్నావు? కొట్టింది వాడినే కదా. రే, నాకు నొప్పిగా ఉంది, గుర్తుంచుకో. నిన్నంతా పనికి తీసుకున్నాడు ఆ ఓనర్ అనాలి. లేకపోతే పెద్ద యూనివర్సిటీలో క్యాంప్ వేసి వీడిని సెలెక్ట్ చేయాలా? ఏయ్, ఈ సమయంలో ఎందుకు రా ఓనర్ గురించి మాట్లాడుతున్నారు? ఆ ఓనర్కి బుద్ధి లేదు, వాడికి బుర్ర రాలేదు, అందువల్ల మిమ్మల్ని అందరినీ పల్లె పెట్టుకున్నా చూడు, నాకు నిజంగా బుద్ధి లేదురా. తెలిసిపోయిందా? రేయ్, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. తీసుకురండి.
చూసావా, చస్తే అందరికి పాలే కదా పోస్తారు, ఇతను నీళ్లు పోస్తున్నాడు. ఏమయ్యా 6 లీటర్ పాలు కొంటే సొమ్మే పోతుంది. యో, నువ్వే కదా కుక్కు, జగ్ ఎక్కడ పెట్టున్నావు? ఆ, కుక్కు మగ్గు పక్కనే. అతను ఇవ్వు. ఏంటి నీళ్ళు జల్లి ముగ్గేస్తాడు? అరే, అన్నగారు నీళ్లు జిమ్మారు, అతని మొహం పక్కనే వీడి మొహం పెడతారట. అరే లేచిపోతాడేమో భయంతో పారిపోతాడు. ఎందుకయ్యా నీ మొహాన్ని ఇంత పక్కన చూపిస్తున్నావు? నాకు భయం వేస్తుంది కదా. నోరు మూసుకుని ఊరుకోండి. చూడు కెనడీ, రే కెనడీ, రే కళ్ళు తెరవరా. కెనడీ, అంతే అంతే. మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోగలవా? తీసుకురండి. అతని మొహము ఒక్కరోజు చూసిన దానికి ఇలా భయపడి పారిపోతున్నావే. మేము ప్రతిరోజు చూస్తున్నాం, భయపడి వెళ్ళిపోతున్నామా? ఏంట్రా నువ్వు తప్పించుకోవాలి చూస్తావా? భయపడకుండా లోపలికి వెళ్ళండి. ఊరికే నోరు మాత్రం ఊహించుకో. వచ్చి వెయ్. ఎవరి దగ్గర తప్పించుకుని పోతావు? ముక్కు కోసేస్తా. లోపలికి పంపించు. బయటికి రాకూడదామనుకుంటున్నావు? కెనడీ, నీ చెప్పేది వినరా. మీరేం చెప్పనవసరం లేదండి, నన్ను వదిలేయండి అంతే. ముందు కూర్చొని ఏమైంది చెప్పరా. ఏంటి ఏమైందా? ఎందుకు అడగరు? నన్ను అనాలి. నిన్న పని కావాలని అడిగినప్పుడు పేరు కూడా అడగకుండా ఈ అని నవ్వుతూ ఇచ్చారు కదా, అప్పుడే అర్థం చేసుకుని ఉండాలి. కొంచెం వివరంగా చెప్తావు నువ్వు. 15,000 జీతం అన్నం ఇస్తారు, ఇక్కడే ఉండొచ్చు అన్నారు కదా. దయ్యం ఉందని చెప్పారా? అదెందుకు చెప్పలేదు? చెబితే ఎవడు ఉంటాడు రా? దవడ తిరిగి బయటికి వెళ్ళరా. ఈ స్థలాన్ని కొని 10 సంవత్సరాలు అయ్యింది. కొంచెం కొంచెంగా డబ్బు దాచుకొని బ్యాంకులో లోన్ తీసుకొని కష్టపడి కలలకని కొన్న స్థలం. చెప్తే నువ్వు నమ్మో, కొన్నప్పటి నుంచి ఇలానే ఉంది. 4 వాచ్మెన్లు పారిపోయారు, 2 అయితే కనపడలేదు. పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదు, చేసిన వంట పాడైపోతుంది. ఇలాగ చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఈ భయం వల్లే ఎవరూ ఉండలేదు. అంటే నన్ను చూస్తే ఎదలా కనబడుతున్నానా? అంతేనా? అలా కాదురా, మరి? 50 మంది పనిచేసే చోట ఇప్పుడు ఉత్తి 5గురే ఉన్నారు. ఇలాంటి హోటల్ కి రాత్రే జనం వస్తారు. మన హోటలే రాత్రి వేరేలా ఉంది, అందుకనే బిజినెస్ లేదు. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం పక్కన ఎస్టేట్ లో పనిచేసే 2 కుర్రాళ్ళు తాగడం కోసం లోపలికి వచ్చారు. ఉదయానికి లాబీలో ఒకటి, మన ఆఫీస్ గుమ్మం దగ్గర 2 డెడ్ బాడీలు కనబడ్డాయి. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఎవ్వరూ మన హోటల్కి వచ్చేదే లేదు. బ్యాంకి అప్పు తీర్చలేకపోయాను. వడ్డీ మీద వడ్డీ చేరి గొంతు వరకు వచ్చింది. ఈ హోటల్ వదిలేయటం తప్ప నాకు వేరే దారే లేదు. తెలిసినోళ్ళు ఎవరు ఈ చోటు కొనడానికి రావట్లేదు. అలా వచ్చినా కూడా తక్కువ ధరకే అడుగుతున్నారు. వాళ్ళు అడిగే రేటుకి ఇస్తే నేను బ్యాంకి అప్పు కూడా తీర్చలేను. ఇప్పుడు ఇంత అంటున్నారే, నిన్న నేను చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత? పోయిన నెలే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కేరళ నుంచి స్వామీజీని తీసుకొచ్చి పూజ చేపించారు. అప్పటికైనా ఈ దెయ్యం పారిపోతుందేమని అనుకున్నాను. 3 వారాలుగా ఏమీ లేదు. ఇక్కడంతా చక్కబడిందని పోయిన వారమే పనోళ్ళు కావాలని ప్రకటన ఇప్పించాను. నువ్వు వచ్చావు, కానీ నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ రాత్రిపూట ఉన్నవాళ్ళు తెల్లారి పొద్దున్న నేను చూసిందే లేదు, నిన్ను తప్ప. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సంతోషమా? వేరే ఎవరైనా ఉంటే మిమ్మల్ని నరికేసి ఉంటారు. నిన్ను మాత్రం ఏం చేయలేదంటే నీ దగ్గర ఏదో శక్తి ఉందనే కదా అర్థం. రాత్రి ఏమనుభవించానని నాకే తెలుసండి. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. కెనడే, కెనడే, రే కెనడే. ఛీ, మొదటిసారి ఒక పని దొరికిందని సంతోషపడితే ఇలా దయ్యం దగ్గర ఇరికించారు. ఆ బట్టతలోడు బైబిల్ ఉందా అని అడిగినప్పుడే నేను హుషారై ఉండాలి. ప్రైజ్ అలాట్. గుడ్ మార్నింగ్ ఫాదర్. నిద్రపోతూ ఉన్నావు కెనీ? ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఫాదర్. ఏ ఎందుకు? ఇక్కడ ఏమీ అసలు నేను అనుకున్నట్టే లేదు ఫాదర్. వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. ఏం జరిగిందో నేను తెలుసుకోవచ్చా? కెనీ, లైన్లో ఉన్నావా? ఇక్కడ అన్ని విషయాలు తప్పుగా ఉన్నాయి ఫాదర్. పర్వాలేదు, నువ్వు అక్కడ జరిగిన విషయాలు నాకు చెప్పక్కర్లేదు. నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను. నువ్వు ఒక విషయానికి భయపడి పారిపోతే అది నిన్ను వెంబడిస్తుందే తప్పితే అది వదిలి వెళ్ళిపోదు. జీవితంలో ఇటువంటి చాలా దాటుకొని రావాలి. ఇటువంటి సమయంలో మనం నేర్చుకునే అనుభవం అది ఎవరు కూడా నేర్పించలేరు. ఆ ప్రభు ఒక్కడే నేర్పించగలడు. ఒక సమస్య నీకు వస్తుందంటే దేవుడు పరీక్షిస్తున్నాడనే అర్థం. ఇటువంటి సమయంలోనే నువ్వు ఎక్కువగా ఆయన్ని నమ్మాలి. ఆయన నీ దగ్గర ఎదురు చూసేది కూడా అది. ఇది నీవు ఎప్పుడూ గుర్తుపెట్టు. ఇప్పుడు నేనేం చేయాలి ఫాదర్? వెళ్ళాలనే నిర్ణయం నువ్వే కదా తీసావు, అప్పుడు దీన్ని కూడా నువ్వే తీయాలి. ఏ నిర్ణయం తీసినా ఆలోచించుకొని తీ. ఏ ఒక్క విషయం కూడా మనం వెంటనే నిర్ణయించకూడదు. ఇవాళ నువ్వు చూస్తున్న విషయం రేపు నీ కంటికి వేరే విధంగా ఉంటుంది. గాడ్ ఇస్ గ్రేట్ మై సన్, టేక్ కేర్.
నువ్వు ఒక విషయానికి భయపడి పారిపోతే అది నిన్ను వెంబడిస్తుందే తప్పితే అది వదిలి వెళ్ళిపోదు. జీవితంలో ఇటువంటి చాలా దాటుకొని రావాలి. ఇటువంటి సమయంలో మనం నేర్చుకునే అనుభవం అది ఎవరు కూడా నేర్పించలేరు. నేను ఇక్కడే ఉంటానండి. నిజంగానే చెప్తున్నావారా? ఒక ఎన్ఆర్ఐ పార్టీతో మాట్లాడాను. ఈ స్థలం 2-3 వారాలు అయిపోతుంది. నీ మరణం నిశ్చయించబడింది. ఇదిగో ఈ రోజు వాడు ప్రాణాలతో ఉండడు అని చెప్పావు కదా, కానీ వాడేమో టూర్కి వెళ్ళొచ్చిన లాగా మన ముందే అని ఆవలిస్తూ వస్తున్నాడు. అదేంటంటే నేను చాలా ఫ్రూట్స్ అన్ని పెట్టి అందరి దేవుడును ఏకం చేసి దేవుడిని మొక్కుకోవడం వల్ల ప్రాణాలతో బతికాడు. ఓహో, ఎలా పోయిన నెల ఎవడో కేరళ నుంచి పనికిరాని నంబూదిరిని తీసుకొచ్చి అన్నయ్య 200 సంవత్సరాల సంతోషంగా ఉండాలని 1,00,000 రూపాయలు దొబ్బుకుని పోయావే, అలాగనా? ఇలా నమ్మడానికి ప్రాణాలతో ఉండడానికి కారణమే నేను చేసే పూజలే. మీకు అది అర్థం కాకపోవచ్చు, కానీ నాకు దేవుడికి ఒక అండర్స్టాండింగ్. ఎన్ని రోజులుగా ఇలాంటి కథలనే చెప్తుంటావు మాకు. నా పూజల గురించి నీచంగా మాట్లాడకు, కాళ్ళు చేతులు పడిపోతాయి. నేనేం చెప్పలేదు. ఆ భయం ఉండాలి. వీడెందుకు వస్తున్నాడు? ఇదిగోనయ్యా, ఏం జరుగుతుందో తెలియకుండానే తిరిగేస్తున్నాడు రా. పర్వాలేదు, ఈ రోజు సోమవారం బతికిపోయాడు. ఈ రోజు వెనస్డే మంగళవారం. ఇలాంటి మంగళవారం 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఈ రోజు ఏమవుతుందో చూడు. అవన్నీ క్యాలెండర్లో వేశారు. దేవుడా, దెయ్యాన్ని కూడా సంభాళించవచ్చు, వీళ్ళని మాటల్లో ఓడించడం చాలా కష్టమైన పని. ఒరే అన్నా, చెప్పరా? నిన్న ఏం మందు తీసావు నువ్వు? పొద్దునైతే లేలేకపోయాను, ఒకే తలనొప్పి. ఒరిజినల్ మందు నీకు ఎలా సెట్ అవుతుందిరా? నేను చెప్పాను కదా, 30 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పూర్తి మంగళవారం. దాని తడగా చూపించింది కదా, రిసార్ట్ కి వాచ్మెన్ అవసరం లేదు, ఈయనే పెట్టుకుంటున్నారు. ఇలా చూడు, మాట్లాడకుండా ఉండు, దిగులు పడకు. అనయ్య పోలీసు. నమస్కారం అండి. చూసావా, చీఫ్ కుక్ని నేనున్నాను, స్టాఫ్ మనం ఉన్నాం. అదంతా వదిలేసి పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ముందు వీడియో పూజ చేయండి. అన్నా, ఏమైంది చూసావా? తలరాత ఇంతే అని కూర్చున్నారు. ఆయన మాత్రం ఎన్ని మర్డర్లని చూస్తారు. ఒకటా రెండా? కొట్టిన బాడీల నుంచి ఒక్కో అంగాన్ని దానం చేసినా పర్వాలేదు. ఏంటి కొట్టింది అది కదా, చెదిరిపోయాయి. ఇక్కడ నేను తలనొప్పితో కూర్చొని ఉన్నాను, చంపేస్తాను చూడండి. వెళ్ళండి. ఉన్నాడు. ఓయ్, ఇతను తల రాతాన్ని కూర్చోలేదు, తల పోటు అని కూర్చున్నాడు. ఈ మనిషికి మాత్రం ఏం అవ్వలేదు కదా. వాచ్మెన్ డ్రెస్ ఇతనికి వేసేసి ఒక రోజు రాత్రి ఇక్కడ పడుకో పెట్టేసామనుకో, అంతా అయిపోతుంది. బాడీ ఎక్కడుందో చూద్దాం పదండి. కమాన్. భయంగా ఉందిరా. ఒరే అన్నయ్య, ఇలాంటి విషయాలకి నువ్వే ఫస్ట్. నేనా? ఎందుకంటే నువ్వే పవర్ వేరేవాడు, నేను వేరేవాడు. నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు. నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళు. అయ్యో నెత్తురు. వెళ్ళు వెళ్ళు. ఏంటే ఇది? బ్లడ్ ఎలా ఉంది? అన్నయ్య టచ్ చేయరా? బ్లడ్ ని. అదే బ్లడ్, వాడి బ్లడ్. వాచ్మెన్ వాసన వస్తుందా? వచ్చింది వచ్చింది. ఏమయ్యా, వాడి ఒంట్లోంచే టన్నుల లెక్కలో బ్లడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక్క చుక్క బ్లడ్ ఉంది. అదే కదా వేసుకొని తాగేసి ఉంటుంది. తాగేసి ఉంటుందా? అయితే వీడు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటాడు. ఎవరు చనిపోయారు? ఎవరిక్కడ పెయింట్ పడేశారు? దీన్ని వేరే క్లీన్ చేయాలి. రండి, వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదురా. రండి రండి రండి.
త్వరగా వేయరా. ఇవ్వు. నాకేదిరా. అన్నయ్య మీరు ఇచ్చిన పప్పు గుడ్డుకి మనీ సరిగా పోయింది. ఓనర్ చెప్పమని చెప్పారు, నేను చెప్పేశాను. ఏంటి తమాషా చేస్తున్నాడు? ఏయ్, ఆ? మినపప్పు ఎంత రేట్ ఉందో తెలుసా మార్కెట్ లో? రే పిలవరా మీ వాళ్ళని. ఓనర్ ఇక్కడ లేదు, ఊరికి వెళ్ళారు. వీడు ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడితే కత్తి తీసుకుంటే కుచ్చే అని చెప్పాడు. కుచ్చి పడిస్తా. పోరా, పోరా. ఇప్పుడు తెలుస్తుంది అన్నయ్య, షోరూమ్ లో ఉన్న పప్పులని ఎలా దొంగతనం అవుతుందని. అని నీ పనే కదా. నోరు మూయరా. ఏం బిను, స్టోర్ లో ఉన్న పప్పులన్నీ అలాగనే ఇస్తున్నావా లేదంటే కొలిసిస్తున్నావా? నోరు మూయరా నువ్వు. నా దగ్గర డబ్బులు అడిగా తీసుకుంటున్నారు, లాక్కుని వెళ్ళిపోతున్నారు కదా. కొంచెం కొంచెం అప్పుడప్పుడు తీసుకుంటారు కదా, మన చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పుడే కదా మనం ఎంజాయ్ చేయగలం. ఏంటయ్యా ఇది మొత్తం డూప్లికేట్ లా ఉంది, ఒరిజినల్ కాదు. అదేలా అన్నయ్య కరెక్ట్ గా కనిపెట్టేస్తున్నా. రే ఐఎమ్ ద సైంటిస్ట్. మందును ఓపెన్ చేసి చూసినప్పుడే అది ఏ ఫ్యాక్టరీలో చేసింది, అది ఎప్పుడు చేసింది, ఏ నీళ్లతో మిక్స్ చేసింది అని అన్ని విషయాలు చెప్పేస్తా. రే నన్ను ఎవరు మోసం చెయ్యలేరు. నిన్ను మాత్రం మోసం చేయలేదు, మన అందరినీ మోసం చేస్తున్నారు. మనల్ని ఎవరు మోసం చేసేది? ఎవర్రాది? ఇంకెవరో కాదు, మన హోటల్లో ఉన్నాడే ఆ వాచ్మెన్ గాడే. ఆ కుర్రాడికి మనం ఎవరో తెలియలేదు, వాడికి మనం ఎవరనేది చూపించాలి. చూపిద్దాం చూపిద్దాం. చూపిద్దాం. ఇప్పుడే వెళ్దాం. ఆ వాచ్మెన్ ఒక్కడే కదా, నేను ఎవరో చూపిస్తాను. ఏయ్, వస్తున్నారా? వస్తున్నారా? రేయ్, వదిలిపెట్టం. తినేసి వెళ్ళండి. ఏయ్, నీ దుకాణాల్లో తింటే మా ఓనర్ కత్తితో పొడుస్తాడు. వెళ్ళరా. ఈ చలిలో జర్కి నిప్పేసి వెళ్తున్నా చూడరు పిచ్చోళ్ళు. ఈ హోటల్లో పని చేయడం కన్నా ఆ బండి కొట్టు దగ్గరే పని చేసి ఉండొచ్చు. ఇలా అవమానపడ్డానికి మనం తూకుల తొంగొచ్చు. వెళ్ళి చావు. ఎవరు వద్దన్నారు? మనం ఎక్కే కొద్ది మెట్లు ఇంకా వస్తూనే ఉన్నాయా? అరే ఒట్టి కడుపులో మందు కొడితే టక్కుని ఇలానే మత్తెక్కుతుందిరా. రే ఎక్కడున్నాడు రా వాచ్మెన్? ఫుల్గా మందు కట్టి కన్ను మిన్ను తెలియకుండా ఎక్కడ పడుంటాడు. వాచ్మ్యాన్, వేర్ ఆర్ యు? కమ్ అవుట్ సైడ్. ఏమనయ్యా చూస్తున్నా? గ్రూప్ కి నువ్వే కదా బాస్, నువ్వే ముందుకు వెళ్ళాలి. దొంగల పడాక బాస్ని నేను వెళ్ళను, నాకు భయంగా ఉంది. నువ్వే మన గ్రూప్ కి లీడర్. వాళ్ళు ముందు పెట్టి వెనక్కి వెళ్ళు. ఏ రోజు నన్ను శనిగడు పట్టుకున్నట్టున్నాడు. మన పని అయిపోయేలా ఉంది, సంపాడిద్దాం. భయపడకుండా వెళ్ళు, మేము ఉన్నాం కదా. ఇలా చూడండి, నేను మీ అందరికంటే మోస్ట్ సీనియర్ని. అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాం. సీనియర్ చెప్పింది మీరు వినాలి, అర్థమైందా? ఇప్పుడు మీకు వద్దు, నాకు వద్దు. రండిరా. రాను రాను చాలా భయంకరమైన కామెడీ చేస్తున్నారు, దిగులు పడకండి. మిమ్మల్ని మా టీవీలో చేరుస్తాను. ఇలా చూడండి, ఇప్పుడు ఎవరు ముందు వెళ్ళేది అనేది ఒక వటక మటక వేచొద్దామా? ఈ బీన్ మనల్ని అందరం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అనయ్య, ఓటక మటకంటే ఏంటి? అయ్యయ్యో, వటక మటక అంటే మనం చిన్న వయసులో ఆడుకునే వాళ్ళం కదా, ఇంకీ పింకీ బాంకీ. దాంట్లో సెకండ్ పార్ట్. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే క్రేజ్ ఎక్కువ. ఓకేనా? ఆడదామా? ఓ టిక్క, మా టిక్క, నీ టిక్క, నా టిక్క, ఖుష్ ఖుష్ తుష్. తుష్ ఇలా రా. ఇలా చూడండి, మీ పేరుకు వచ్చిన లక్ మీరే సెలెక్ట్ అయ్యారు. క్వార్టర్ కిక్ తగ్గే లోపు ముందుకెళ్ళు, దిగులు పడకు. నేను వెనకాల వస్తాను. ఓకే, వాడు టైర్కి వెళ్ళకపోయినా సరే బోర్ మని ఏడుస్తాడు. ఏయ్ బ్రూస్లీ, దూరం అని కాపాడరా, వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. బండి స్టార్ట్ అయింది, పచ్చ జెండా చూపించు. ప్రయాణికులందరి గమనానికి ఊటీ నుంచి యమలోకం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5వ నంబర్ ప్లాట్ఫామ్ లో మీ అస్థికుల్ని కలపడానికి సిద్ధంగా ఉంది. మనల్ని పూర్తి చేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ కూడా పచ్చ జెండా ఊపుతోంది. పదట్రా, పదట్రా, పదట్రా. ఒక రూపం కనిపిస్తోంది.
అద్దం నా రూపంలో ఉంది. మంచి కాలం, మనం ఎలాగైనా తప్పించుకున్నాం. ఈ అన్నయ్యతో ఒక మనిషే, వాడు చెప్పాడు నేను వచ్చాను కదా, నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటి అన్ని వైపులా చీకటిగా ఉంది, ఏ వైపుకు వెళ్ళాలి? బ్రూస్లీ, బ్రూస్, అప్పాడా ఎలాగో బయటకు వచ్చేసాను. రండి, సిగ్గుపడకండి, లోపలికి రండి. మనకు తెలియకుండా ఫిగర్ ఏమో తీసుకొచ్చారా? చెప్తే వినండి, రండి. నేనా? త్వరగా రండి, బ్రూస్లీ ఆట పట్టి పాకరా. రండి. ఎక్కడ ఉన్నావు? అయ్యో అయ్యో, వద్దు వద్దు, నన్ను వదిలేయండి. ఈవిడ క్లిఫ్ క్లబ్ కి పాత వనరై ఉంటుందా? ఫిగర్ ని చూస్తుంటే భలే కత్తిలా ఉంది. ఎందుకు ఈ పిచ్చి వెధవకి అమ్మేసి వెళ్ళిపోయింది? ఏంటి ఈ పిల్లికి నల్ల రంగు వేసి కూర్చోబెట్టారు? న్యాయమా? పాప అందంగా ఉంది. ఇదా కొట్టింది? కానీ కొట్టినట్టుగా ఉంది, కానీ కదలకుండా ఉంది. ముందు వెళ్ళు అని చెప్పి నాకు వెనకాల వచ్చేలా చేశారు కదరా. నేను కదరా ముక్కాలి, బయట ఎవర్రా ముక్కుతోందే? నా వల్ల కావడం లేదురా స్వామి. బ్రూస్లీ, జాకీ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. దెయ్యాలే కనబడుతున్నాయి. చీఫ్ కుక్కు ఎవరు? వానరు గొంతులా ఉంది, ఆయనలా ఎక్కడ? ఏంటి వానరు గారు టమాటా సాసు ముళ్ళంతా పంపేసుకున్నారు? తిని 10 రోజులయ్యింది. చికెన్ 65 తీసుకొస్తావా? వానర్ గారు, మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా? అమ్మా, బతికే పడ్డారా దేవుడు? అమ్మా, ఎందుకురా ఎంత పిండి తినేస్తున్నావు? మావు నేను తింటది, ఆ దెయ్యం వేసేసింది నా మీద. ఎవర్రాది?
ఏయ్ కిన్ని కిన్ని రే అనయ్య ఇంత పిలిచిన ఆగేలా చూసావా? అన్ని మనం వండి వేసిన భోజనం వల్ల వచ్చింది. రండి. కిన్ని కిన్ని రే ఆగాడు. చిత్తం కొట్టించుకోవడానికి ఇంత వేగంగా ఎందుకు వెళ్తున్నట్టు? రే కెన్ని, అన్నగారు పిలుస్తున్నారు, మర్యాద లేకుండా నిలుస్తున్నావు. తిరుగురా. వీడికి ఏ రోజున మనం మర్యాద ఇచ్చినాం? రే పిలుస్తున్నాగా తిరగరా. దెయ్యం, దెయ్యం, ఎక్కడ ఎవడరా పడుకున్నాడు? రేయ్ యాదవలు. అనయ్య ఇంకొక గుడ్ న్యూస్. ఏంటది? ఈ నెల జీతం వచ్చిన తర్వాత నా జీతం నుంచి నీకు 1000 రూపాయలు బోనస్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ ఇచ్చేసి వచ్చేయ్ అన్నయ్య. నేను దెబ్బలు తిని పరలోకం చేరిన తర్వాత మీరందరూ చీఫ్ కుక్కులైపోయి ఈ కాటేజ్ ని ఎలా అనుకుంటున్నారా? మీకేమైనా జాలి కరుణ ఉన్నాయా? దెయ్యం చేత దెబ్బలు తిన్న వాళ్ళు నేనే ఎక్కువగా తిన్నాను. అయినా సరే నన్ను మీరే వెళ్ళండి అంటే ఏంటి అర్థం? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఆ జాకీ బ్రూస్లీ ఈ భోజనం తీసుకెళ్ళి మా అమ్మా నాన్నలకి నేను ఒక్కనే. నేను వాడి దగ్గరికి వెళ్ళాను, వాడు నా చొక్కా పట్టుకుంటాడు, నాకు బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ వస్తుందా? నువ్వు బ్యాంకాక్ బ్రూసిల్లా కావాలని మీ నాన్న మందు పెట్టి నీకు ఆ పేరు పెట్టాడు. నువ్వు వీరికి బ్రూసిల్లా ఉన్నావు. ఇప్పుడు ఏం చేసావాలి? అన్నయ్య ఒక్కసారి నువ్వు ఇచ్చేసి వచ్చాయన్నయ్య. నా ఉద్యోగానికి అన్ని హోటల్స్ లో ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఉద్యోగాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతానే తప్ప ఒంటరిగా వాడి దగ్గరికి మాత్రం నేను వెళ్ళను. యో బీను, నీ బలం తెలియకుండా మాట్లాడద్దుయా? ఏనుగు ఒక బలం, దాని ఒక తోడ, నీ ఒక బలం నమ్మకం. నువ్వు సింగిల్ గా ఆగండి. సింహం సింగిల్ గా అడవిలోకి వెళ్తుంది. మనం పందులు గుంపులుగా వెళ్దాం. గుడ్ మార్నింగ్. తిను మాట కెనడీ సార్, మీరు ఒక రకమైన మనిషి. ఏ సరే, మీకు అన్న తమ్ముడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనే ఒక అనాథ, చర్చిలోనే పెరిగాను. అన్నయ్య తమ్ముడా అలా నాకు ఎవరు లేరు. సరే, ఇప్పుడు నేను చెప్పేది విని మీరు భయపడకూడదు, అలాగే టెన్షన్ కూడా కాకూడదు. చూసింది జరిగిందే చెప్తాను సరేనా? చెప్పించావు. నిన్న రాత్రి ఓ 12 గంటలకి 12:05 అవుతుంది. అదుగో చూసావా ఒక నీళ్ల ట్యాంక్, అక్కడ నీలాగే ఉండే ఒక మనిషి పడుకుని ఉన్నాడు. అది నేనేనయ్యా. ఏరా, మరి నిన్న మనల్ని చితక్కొట్టింది ఎవర్రా? అదై ఉంటుందేమో. పదండి పదండి, ఈ హోటల్లో రిజైన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. పదండి. దెయ్యానికి బయలు చూడడానికి మనిషిని తీసుకొచ్చారా? కెనడీ కెనడీ కెనడీ, నాకు భయంగా ఉంది, దగ్గరికి రా.
ఎవరండి? ఎవరని అడుగుతున్నానా చెప్పండి. భయంగా ఉంది, దగ్గరికి రా. నాకు భయంగా ఉంది, దగ్గరికి రా. ఎవరు? నాకు భయంగా ఉంది, దగ్గరికి రా, దగ్గరికి రా. నాకు భయంగా ఉంది, దగ్గరికి రా. నాకు భయంగా ఉంది, నాకు భయంగా ఉంది, దగ్గరికి రాను. ఏయ్! ఎవరు నువ్వు? నీకేం కావాలి? నా వెంట ఎందుకు పడ్డావు? నీ పేరేంటి? వినపడుతుందా? చెప్పు, నీ పేరేంటి? నమస్తే అన్న. రే కెన్నడి, ఎలారా? స్టోర్ రూమ్ లో పాత వేస్ట్ అంతా ఉంది. ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అదంతా తీసివ్వు. సరేనండి. పోరా. పదన్నా. లోపలే ఉంది, వెళ్ళి తీసుకో. సరే.
కేరళ నుంచి వచ్చిన యువతి మాయం. కేరళకి చెందిన లీసా అనే యువతి పోయిన నెల మార్చి 3వ తేదీ మైసూరులో ఉన్న ఒక ప్రముఖమైన కేథలిక్ చర్చ్గా దేవుని సేవ చేయడాని కోసం వచ్చారంటున్నారు. కానీ ఆమె ఆ చర్చికి చేరుకోలేదు. దాని తర్వాత లీసా అనే ఆ యువతి అమ్మానాన్నలు పక్కనున్న పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మాజీ చీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేంద్రన్ నేతృత్వంలో తీవ్రంగా విచారణ జరుగుతుంది. ఒకవేళ అది మన చర్చ అయి ఉంటుందో. ఇక్కడ ఏదో ఒక తప్పు జరిగింది. తనకి నాకు ఏం సంబంధం? నేనెందుకు ఇక్కడికి రావాలి? ఇదే నేను దేవునికి చేసే సేవ అని ఫాదర్ చెప్పారా? నాలుగు. కెనీ రా కెనీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను ఫాదర్. ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? ముందు కూర్చో. ఇదిగో నీళ్ళు తాగు. ఫాదర్, దానికంటే చాలా ముఖ్యం ఫాదర్. చూడండి, ఈ అమ్మాయిని తెలుసా ఫాదర్? గుర్తుంది, ఇది 2003. ఈ అమ్మాయి డెడికేషన్కి వస్తాననేది కానీ రాలేదే. తర్వాత పాపం ఈ అమ్మాయి కనపడతలేదని పేపర్లో న్యూస్ వచ్చింది. పోలీసులు వచ్చి విచారించారు. తర్వాత ఏమైందో తెలియలేదు. ఫాదర్, ఈ అమ్మాయి మాయమవ్వలేదు ఫాదర్. తనని ఎవరో చంపేశారు. ఏంటి కెన్నీ నువ్వు చెప్తుంది? అవును ఫాదర్. ఏం జరిగిందంటే, తప్పు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష ఇప్పిస్తాను. ఏయ్ చావరా!
ఏయ్! నిన్ను చంపాలని వచ్చానురా, కానీ నేను చంపలేకపోతున్నాను, అలాగే వదిలేసి వెళ్ళలేకపోతున్నాను రా. నన్నెందుకురా మీద మీద పాపాలు చేయిస్తున్నారు? అయ్యో, ఒక తప్పుని దాచడానికి ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ ఆత్మ వచ్చి చెప్పిందంటే అలాగే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదరా. అదేదైనా నీ తోడ పుట్టిందేంట్రా? అయ్యో, పనికి వెళ్ళామా పని చేసుకున్నామా అని కాకుండా నీకెందుకురా ఇటువంటి అనవసరమైన పనులన్నీ? అయ్యో, భూమిలోకి వెళ్ళిపోయిన విషయాన్ని ఎందుకురా తవ్వి తవ్వి తీస్తున్నావు? అది నిన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చి వదిలేసిద్దో చూస్తున్నావా? అయ్యో, నా సొంత కొడుకులాగా పెంచినందుకు నువ్వు చూపిస్తున్న విశ్వాసమరా ఇది? అయ్యో, ఏరా, ఎందుకురా ఎందుకురా? అయ్యో 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 దేవుడా! అది ఎలా చనిపోయిందో నీకు తెలియాలి, అంతేగా? నేను కావాలని చేయలేదురా, నా విధి. నేను చేసిన పాపం కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం ఎంతో లోన కుమిలిపోతున్నాన్రా. ప్రభువా, అయ్యో, తను ఒక్కసారే చనిపోయిందిరా, కానీ నేను దాన్ని తలుచుకొని ఇన్ని సంవత్సరాలుగా రోజు రోజు చనిపోతున్నాన్రా, రోజు రోజు చనిపోతున్నాన్రా. అయ్యో, దీన్ని ఎలారా నేను బయట చెప్తాను? దేవుడా! అయ్యో, నేను దీన్ని కావాలని చేయలేదురా, అది ఆ దేవుడికే తెలుసు. ఆ రోజు కేరళలో ఒక ప్రేయర్ మీటింగ్ ఫినిష్ చేసుకొని ఆఖరి బస్సు పట్టుకొని నేను చర్చికి వస్తూ ఉన్నాను. వచ్చే దారిలో ప్రేమమయుడా, కృపామయుడా, పరిశుద్ధుడా, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయం మమ్మల్ని సజీవంగా ఉంచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభువా. విశ్వాసముతో యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొందుకున్నాను పరమ తండ్రి, ఆమెన్. బస్ ఇంకా రాలేదు. యేసు ప్రభువా, ఏదో ఒక రాగం నన్ను పిలిచినది వేళ, వెతుకులాటలో దాని కోసం వెతుకుతూ వెళ్తూ. అన్నయ్య, చాలాసేపుగా వెచ్చేస్తున్నాను. ఇటు బండి ఎప్పుడు వస్తుంది అన్నయ్య? బండా వస్తుంది వస్తుంది.
యేసు ప్రభువా, వెళ్ళొచ్చు రైట్. మైసూర్కు ఒక టికెట్. అమ్మయ్యా. అయ్యో. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదా. మైసూర్ వస్తే కాస్త చెప్తారా? చెప్తా. సార్, బండి ఒక 10 నిమిషాలు ఆగుతుంది. మీరు టీ కాఫీ తాగాలని తాగండి. కొంచెం పక్కకి జరగండి.
ఏం కావాలి? టీ కొంచెం త్వరగా ఇవ్వండి. మాస్టర్ గారు ఒక టీ వేయండి. మామ వాన వచ్చేలాగుంది, ముందు ఒక కట్టింగ్ తాగుదామా? చూడ్డానికి సూపర్ గా ఉంది కదా. ఏంటన్నా అప్పుడే శురు చేసావా? రావయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. మావా, కోడి టేస్ట్ గా ఉంది కదా. బ్యాలెన్స్ సెట్లో తగ్గుదామా? సరే సరే బయలుదేరదాం. టీ. డ్రామా పెడదాం. నాకేదో అనుమానంగా ఉంది. వేరే బండ్లు వెళదామా? కొంచెం వెయిట్ చేద్దాం. రండి వెళ్దాం. ఇప్పుడు మైసూర్ బస్సు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు బస్సు హారన్ కొట్టింది, వెళ్ళలేదా? ఇక పైన ఇక్కడికి బస్సులు రావు. మెయిన్ రోడ్డుకి వెళ్ళండి, ఏదైనా దొరుకుతుంది. ఓహో, సరే రామా, మెయిన్ రోడ్డుకి వెళ్దాం. రా. డేయ్, ఆ టేబుల్ క్లీన్ చేయరా. నీ పేరేంటమ్మా? లీసా సార్. బాగా చలిస్తోంది సార్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరికి వచ్చేసామనుకుంటా, వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్తే బస్ దొరుకుతుందా సార్? దొరుకుతాయి, ట్రై చేద్దాం. ఇంకా ఎంత దూరం సార్ వెళ్ళాలి? నడుస్తూనే ఉన్నా. కొంచెం దూరం అమ్మా, వచ్చేసాం. హలో హలో హలో. వర్షం వేరే వచ్చేటట్టుందిగా. ఏ బండి దొరికినా వెంటనే మనం వెళ్ళిపోతాం. ఓకే సార్. బాగా ఆలస్యమైంది సార్. భయపడకమ్మా, ఈ దారులు బాగా నాకు తెలుసు. వర్షం ఎక్కువయ్యేటట్టుంది. ఇలా పక్క నుంచున్నారా? తొందర అలా చెట్టు కిందకి వెళ్ళిపోదాంరా. అక్కడికి వెళ్ళిపోతామా? జాగ్రత్త. వర్షం ఆగిపోయిన వెంటనే వెళ్ళిపోదాం. ఛే,
అయ్యో దేవుడా, నన్ను క్షమించు లీసా. నేను నాకు తెలియకుండా తప్పు చేసేసాను. దేవుడా, నీ సిలువ పట్టుకునే చేత్తో ఎంత హీనంగా నడుచుకున్నానే.
ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. అయ్యో అయ్యో, నన్ను క్షమించు లీసా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. నువ్వు నాకే శిక్ష వేసినా నేను అనుభవిస్తానమ్మా ప్రభువా. లీసా, 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 నన్ను క్షమించమ్మా. లీసా, 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 అయ్యో లీసా, ప్రభువా, అయ్యో నేనేం చేయలే. ఎంత పెద్ద తప్పు చేశాను. అయ్యో లీసా, అయ్యో లీసా, అయ్యో నీకెంత పెద్ద పాపం చేశానమ్మా, నీకెంత పెద్ద ద్రోహం చేశాను తల్లి. నేను కామంతో చేసిన పాపం ఇప్పుడు నన్ను హంతకుడిగా కూర్చోబెట్టింది. నేను పోలీసుకి వెళ్ళను. ఈ ఊరు నన్నేమంటుంది? కుదరదు. నాకు వేరే దారి కనపడతలేదు. నన్ను వదలరా, ఎక్కడికైనా వెళ్ళిపోరా, నన్ను మళ్ళీ పాపం చేసేటట్టు చెయ్యకా. నిన్ను కూడా నేను వదిలిపెట్టాను రా, చంపేస్తాను రా. చావరా, చావరా. నిన్ను
రాయ్ రాయ్ కెనే ఏయ్ రాయ్ కెనే రాయ్ 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 కెనే రేయ్ ఆగరా ఏయ్ రే ఆగరా పరిగెత్తద్దు ఏయ్ వద్దురా వద్దు వద్దు నన్ను వదిలేరా నన్ను వదిలే వద్దు వద్దు వద్దురా నన్ను వదిలేరా వద్దు వద్దు వద్దురా వద్దురా చావునా పడక చావు నీలాంటి ఒక్కళ్ళు ఇద్దరు చేసే తప్పుల వల్ల నేను చేయొద్దురా అందరికీ చెప్పేది విను నేను చేయొద్దురా వదిలేరా వదిలేరా వద్దురా 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 నిన్ను నా సొంత తండ్రి అనుకున్నాను కదయ్యా. ఇలాంటి ఒక కార్యం చేసి ఎలా నిమ్మలంగా ఉండగలుగుతున్నావు? ఎంతో మంది పాపాలను నువ్వు క్షమించావు, కానీ ఇప్పుడు నువ్వు చేసిన పాపాలకి ఎక్కడికి వెళ్ళి క్షమాపణ అడుగుతావు? నీ చావు నా చేతిలో కాదు. నువ్వు చేసిన పాపాలని తలుచుకొని తలుచుకొని ఇక్కడే చావు. కెనే కెనే నన్ను చంపేరా, నన్ను చంపేరా. కెనే నన్ను చంపరా, చంపేరా.